హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్. నువ్వురా సైడ్కి ఎందుకు పోలా? కారణం బైక్ తుచ్చా, బైక్ పంచర్. ఇవాళ లేచి బాగలేదండి, బైక్ పంచర్ అయిపోయింది. అది కదా, పిల్లలు అయితే ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తున్నామండి. ఒక్కసారిగా బైక్ స్లిప్ అయింది, ఫాస్ట్ వెయిట్ కింద పడేవాళ్ళం ఇద్దరం. అది కదా, ఏమో అంత అంటావు. ఒక్కసారిగా అయితే ఇంకా స్లిప్ అయిందండి పాపం. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బండి మీద ఒక రోడ్డు, నడుచుకుంటూ అయితే ఒక రోడ్డు అండి. ఇంకా అట్లనే చిన్నగా వచ్చేసిండు. దాన్ని ఇప్పుడు ఇంకా సర్వీసింగ్ అయితే ఇచ్చి రావాలి. మా వాళ్ళు చూడండి సార్, వాళ్ళ విశ్వరూపాలన్నీ గోడల మీద చూపించారు. ఇంత గలీజ్ చేసి పెట్టారు. చిన్ని సార్లు, చిన్నారి సార్. మా వాడు ఏరో పొద్దున లిగాడి పెట్టిండండి బాబు. పోనని యూనిఫామ్ తెచ్చా, యూనిఫామ్ వేసుకోకుండా సరే సాకాడి పోదాం రాని అట్లా నచ్చ చెప్తే ఏం చేసిండు. ఇంకా సాంగ్ కాడికంటే మా వాడు లుంగీలు తెస్తాడండి. అంటే మేము పండగలప్పుడల్లా లుంగీలు కడుతుంటాం కదా, వెళ్ళేసి లుంగి షర్టు తెచ్చుకొని అదేమన్నాడు. ఇంకా అట్ట చేసి ఇట్ట చేసి ఈరోజు పట్టుకొని పాపం ఏడ్చుకుంటానే పోయిండు. వాడు యూనిఫామ్ వేసుకోలేదంటే వాడికి స్కూల్ పోయే బుద్ధి లేనట్టే. నిన్నటి నుంచి నిన్న వీళ్ళ నాన్న పంపించలే, నిన్న వాళ్ళు పూజ చేసుకుంటున్నారనేసి ఇంటి దగ్గర ఉంచిండు. ఇంకా ఈరోజు బతుకమ్మ తోడుకోలే. ఇంకా అట్టే ఆఖరికి సాక్స్లు కూడా వేసుకో తన్నత్తా ఉన్నాడు. వాళ్ళ నాన్న వేస్తుంటే వల్ల అట్టే గట్టి పట్టుకొని మరి వేపించి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టొచ్చాడు. ఆయనకు ఎంత 2 అవర్స్కి అయితే తీసుకొని వస్తాడు. ఎన్ని గంటలండి బాబు? 9 గంటలకు పోతారు, 12 గంటలు వస్తాడు. 3 గంటలు వాడు చదివేది లేదు. ఒక పావు గంట అటు నిద్రపోతాడంట. ఎక్కువసేపు పడుకోలే. నేను వెళ్ళే ఉంది అటు స్లీప్ చేస్తాడు. నేను పోయి అయితే తీసుకొని వస్తాను. తిన్నాకైతే గ్రీన్ టీ అయితే పెట్టేశానండి. టీ తాగవద్దు, గ్రీన్ టీ మంచిదని అయితే టీయే పెట్టేశాను, గ్రీన్ టీ. అయితే ఇక్కడ ఎలా తగులుకుందండి గాజు, అసలు తగులుకున్నది అసలు తగులుకున్న మెలకువే లేదండి. ఎలా తగిలిందో గాజు తగిలి కొంచెం బ్లడ్ అయితే వచ్చిందండి తలపైన. గాజు అయితే కుచ్చుకున్నది. కొన్ని దెబ్బలు అంతే అండి, అసలు మనకు తెలియకుండా తగిలితే అంత నొప్పి కూడా తీయదు. నొప్పి అయితే అంత ఏం లేదు, కానీ కొంచెం బ్లడ్ అయితే వస్తుంది. అసలు ఎలా తగిలిందో సడన్గా తగిలింది. ఈ 20 రూపీస్ గాజులు వేస్ట్ అండి అసలు. గ్రీన్ కలర్, రెడ్ కలర్. నేనేంటో మొన్న తెచ్చుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు. స్వామికి అలాంటివి వేస్తే మంచిది అనేసి అమ్మవారికి ప్లేయింగ్ గ్లాజులు అయితే తెచ్చుకున్నానండి. కానీ అవి రోజుకి ఒకటైతే పోతా ఉన్నాయండి. గ్రీన్ గాజు అయితే తగులుకొని లోపలైతే కుచ్చుకునేది. తర్వాత పసుపు అయితే పెట్టుకున్నానండి. ఇంకా బాగానే ఉంది. ఇంకా అది తగిలింది కదా అనేసి ఎలా నేను మంచానికి వేసుకొని పడుకోకుండా ఇంకా పనులు అయితే చేసుకోవాలి కదండి. అయితే నిన్న మా హస్బెండ్ అయితే నిన్న విశ్వకర్మ పూజ కదండి మా వర్కర్స్కి. అయితే చికెన్ వాళ్ళకి ఇప్పించి మాకు కూడా చికెన్ నేనెంత నైట్ కోసమే కొంచెం 1/4 కేజీ అయితే తీసుకురమ్మన్నాను. ఒక పూటకే కదా 1/4 కేజీ తీసుకురమ్మంటే 3/4 కేజీ తెచ్చారండి. అది అప్పుడు అంత చేస్తే అంతా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు నైట్ కొంచెం మిగిలిపోయింది, అప్పుడే పడేశాను. ఇది ఎలానో కొంచెం అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఈ చికెన్ తినే వాళ్ళు ఎలా తింటారా కానీ రోజు, అమ్మ బాబోయ్. నిన్న తినేసరికి అసలు ఈరోజు చికెన్ తినాలనిపించలేదండి. మా పిల్లలు తిన్నారు కానీ నేనైతే అస్సలు తినలేదండి బాబు. అసలు ఎగుటు కొట్టింది తిని. కొందరు అంటారు ముక్కలేందే ముద్ద దిగదు కదా అనేసి. నాకైతే తినలేమండి. ఈరోజు పసుపు అయితే పెట్టుకున్నాను, కొంచెం అయితే తగ్గిపోయింది. కానీ ఎందుకో అసలు మత్తుగా ఉందండి. అసలు ఈరోజు పడుకుంటే నిద్ర రాలేదు, బాడీ పెయిన్స్, అసలు అంతా నొప్పులుగా ఉన్నాయి, ఫీవర్ వచ్చినట్లు అనిపించింది. కానీ ఇంకా అట్లనే పడుకుంటే ఇంకా మనకున్న నొప్పులు అయితే ఎక్కువ అవుతాయండి. లేచి మనం పనులు చేసుకుంటా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే సాయంత్రం అయితే మధ్యాహ్నం మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారనేసి నేనే మా శ్రీహాన్ అయితే తీసుకొని వచ్చానండి. ఈరోజు మా శ్రీహాను 3 రోజుల నుంచి అతి పని ఎక్కువ చేస్తున్నాడండి. నేను షూలు వేసి పంపిస్తే బాగా అవి కాళ్ళకు ఉంచుకోకుండా ఈరోజు అయితే సాక్సులు కూడా తీసేసి, ఒక సాక్స్ ఏమో జోబిలో, ఒక సాక్స్ ఏమో బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఇంకా షూలు వచ్చేసి ఏకంగా ఇంకా బ్యాగ్లోనే పడేసినట్టండి. మేడం వేస్తా అన్నా కూడా వేయలేదంట. నేను ఇక్కడ వేసాను ఇంట్లోనే అసలు నేర్చుకోకుండా పోయిండు. వాళ్ళ నాన్న బలవంతంగా వేసిండు. ఆడి పోయినాకైతే ఇంకా తీసేసి బ్యాగ్లో పెట్టుకున్నాడంట. మేడం అరిచినా కూడా ఏమనలేదంట. ఇంకా ఆయన వేయించుకోకుండా భయపడకుండా మేడానికి కూడా అలానే బ్యాగ్లో పెట్టుకున్నాడు. నేను వెళ్ళగానే బ్యాగ్ చూపించి నాకు షూ
అంటాడు. బయటకు వస్తాడు, పోయి బ్యాగ్ తెచ్చుకోపోరా అంటే నువ్వు తేపో నన్ను తెమ్మంటాడు. చెవులకు పెట్టుకునేది ఈరోజు అట్ట చేసి ఇట్టు చేసి అసలు ఇరగే కొట్టినండి వాడికి. అసలు అది లూజ్ అవుతుంది, నా సైజ్ అసలు అది. మా ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకున్నారనేసి ఆమె తీసుకెళ్తుంటే మావాడు నాకు కావాలనేసి ఆమెకి ఉండి ఇవ్వకుండా వాడు తీసిపోయి అసలు ఈరోజు అయితే దాన్ని ఎరగొట్టిండు. నేను కొబ్బరి ఉంటే కొంచెం అది కొబ్బరిలో అయితే చేశానండి. కొబ్బరి ఉండలు ఒక 3-4 వచ్చాయి, అవే తీసుకొని అయితే తింటున్నాడు మావాడు. షూలు అయితే తీసి బయట అయితే వేసేసానండి. మా వాడది వాళ్ళ నాన్న తీయమంటా ఉన్నాడు, డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం కూడా అన్నం అయితే తినేసి అలా మూవీ అయితే చూస్తా ఎంజాయ్ చేసాం. బాగుందండి మూవీ, కానీ ఇదైతే హిట్ కాలేదంట. ఇదంతా ఎర్రచందనం స్మగ్లింగ్ లాగానే. ఇంకైతే ఒక 20 మెంబర్స్ అయితే మూవీలో కనపడరండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలు ఏమైందనేసి వెతకటమే ఈ సినిమా అంతా. రవితేజ హీరోయిన్స్ ఎవరో కొత్త వాళ్ళండి, నాకైతే అసలు హీరోయిన్సే తెలీదు. మా వాడు కూడా అయితే ఇంకా తినలేదండి. వాడు మధ్యాహ్నం ముక్కలు తినేసాడు, అన్నం అయితే తినలేదు. సామాన్లు అయితే మొత్తం కడిగేశానండి. మా పిల్లల చేత హోంవర్క్లు కూడా అయితే రాపిచ్చాను. చూడండి కసువులు కొడితే మళ్ళీ ఎలా చేసి పెట్టారు. అలాగే బట్టలు కూడా అయితే పిండేసానండి. ఇంకా దెబ్బ తగిలింది కదా అని అలానే పడుకుంటే వర్కింగ్ కార్ మనకి ఎక్కువైపోతుంది. ఆరేసాను. వర్షం అయితే పడుతుంది. వర్షం పడుతుంది. రా చల్లటి గాలండి బాబు. వైరేమో కారుతా ఉంటాయి. గాలి ఒప్పకవాన చలి ఆపేది వచ్చా. పైన తోలు వరకు తినలేదు, పై తినేసాడు కదా. మా హస్బెండ్ ఉదయం నుంచి ఇంటి దగ్గర ఉన్నారు కదా. ఇందాక 4 గంటలకైతే అలా వెళ్ళారండి బయటికి. మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, సైట్ కోసం వెళ్ళారు. బండి అయితే ఇంకా పంచర్ చేపిలేదు. సాయంత్రం ఏం చేయాలో అర్థం కాలేదండి. ఆ చికెన్ ఏమో తినబుద్ధి కాలేదు. మా హస్బెండ్ వచ్చాక పెరుగు తెప్పించుకొని ఇది పెరుగు చారైతే చేస్తాను. ఉదయం నుంచి ఉన్నాడమ్మా, ఇప్పుడే పోయిండు. ఉన్నాలా? నువ్వు వచ్చినప్పుడు కూడా ఉన్నాలా నాన్న? ఆడిపోయిండు నాన్న ఆడిపోయిండు. ఇంత ఉన్నాడు కూలిపోయారు. నాన్న ఇంట్లోనే ఉన్నాడా? గుడ్డి కన్నయ్యమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ఇప్పుడు వచ్చిండు. వానకు తడుచుకుంటా ఫుల్గా. మజ్జిచారు చేయాలన్నా కదండి, మజ్జిచారు అయితే చేస్తున్నాను. చూడండి ఎంత కొంచెానికి మిరపకాయలు వేసిండో. 3 మిరపకాయలు వేసిండు. అయితే తింటడా అంటే తినను, వేస్ట్. మజ్జిగ చారు అయితే చేస్తున్నానండి. మజ్జిగ చారు, మజ్జిగ పులుసు. మేమైతే లాస్ట్ తిని అట్ట పడుకున్నామండి. టైం వచ్చేసి 10 అవుతుంది. మజ్జిగ పాలు కావాలంట. పాలు లేవు, పెరిగేసి ఇచ్చి మజ్జిగ అయితే ఇచ్చానండి. తాగుతున్నాడు. ఇంకా చెప్పు, రైమ్ చెప్పాలి. జాని ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్ చెప్పు. నువ్వు చెప్పయ్యా, బాయ్ చెప్పాలి. బాయ్ బాయ్.